అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వి థాట్స్. మీకో ప్రశ్న, మీకెప్పుడైనా నిద్రలోకి వెళ్ళాక కాసేపటికి మెలకు వచ్చి కళ్ళు తెరిచారా? అప్పుడు మీరు మాట్లాడలేరు, కదలలేరు, మీ శరీరంలో ఏ బాడీ పార్ట్ని కూడా కదపలేరు, కళ్ళు మాత్రం తెరిచే ఉంటాయి. మీరు మెలకుతో ఉన్నట్లే అని అనిపిస్తుంది, కానీ కదలలేరు. సరిగ్గా అప్పుడే ఎవరో మీ గొంతు నొక్కుతున్నట్లు, మీరు మాట్లాడనివ్వకుండా చేస్తున్నట్లు మీకు అనిపిస్తుంది. ఒళ్ళంతా తిమ్మిరి పట్టినట్లు జుమ్మని ఉంటుంది. మీరు అలాగే కదలకుండా ఉంటే ఆ తిమ్మిరి అంతకంతకు పెరుగుతూనే ఉంటుంది. ఇలా మీకు ఎప్పుడైనా అనిపించిందా? ఆ క్షణంలో మీ మీద ఏదో దెయ్యం కూర్చున్నట్లు మీరు ఫీల్ అవుతారు. దాని నుంచి తప్పించుకోవడానికి బలంగా అటు ఇటు కదిలేందుకు కూడా ట్రై చేస్తూ ఉంటారే. దీన్నే వైద్య పరిభాషలో స్లీప్ పారాలిసిస్ అని అంటారు. ఇదొక మెంటల్ డిజార్డర్. మెదడులో కలిగే చిన్నపాటి తేడా వల్ల ఇది వస్తుంది. ఈ సమస్య రోజు వచ్చేది కాదు, ఎప్పుడో ఒకసారి వస్తూ ఉంటుంది. వయసుతో సంబంధం లేకుండా కొంతమందికి జీవితంలో ఒక్కసారి వస్తుంది, కొంతమందికి మళ్ళీ మళ్ళీ వస్తుంది. ఇది వచ్చిన వారికి ఎక్కువసేపు ఉండదు, మాక్సిమం 1 minute 2 minutes లోపే పోతుంది. ఆ లోపే చాలా మంది భయపడతారు, బలవంతంగా కదిలేందుకు అటు ఇటు గింజుకుంటూ ఉంటారు. అలా కదలలేకపోతే దెయ్యం మీద పడి ఆవహిస్తుందేమో అన్న ఫీలింగ్ కూడా పొందుతారు. ఆ భయం వల్లే ఈ సమస్య ఉన్నవారు కదిలిన తర్వాత లేచి కూర్చుంటారు. ఏంటి ఇలా అయింది, మళ్ళీ పడుకుంటే ఇలాగే అవుతుందా, నిజంగానే నన్ను దెయ్యం పట్టుకోవాలని చూసిందా అని వాళ్ళని వాళ్ళే ప్రశ్నించుకుంటారు. కారణం ఇది స్లీప్ పారాలిసిస్ అని వారికి తెలియకపోవడమే. సరిగ్గా నిద్రపోని వారికి ఈ సమస్య అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. అలాగే కుటుంబంలో ఎవరికైనా ఈ సమస్య ఉంటే కూడా తమ వారసులకి ఈ సమస్య వస్తుంది. ఇది పెద్ద ప్రమాదకరమైనది ఏం కాదు, కాకపోతే నిద్రను చెడగొడుతుంది, లేనిపోని భయాల్ని కలిగిస్తుంది, ఒక రకమైన ఒత్తిడికి అయితే లోనవుతారు. దీనికి డాక్టర్లు ఒక్కొక్కరికి ఒక్కోలా ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు. ఎందుకంటే అందరికీ సమస్య తీవ్రత ఒకేలా ఉండకపోవచ్చు. ఎక్కువ సార్లు ఇలా అవుతూ ఉంటే వారు డాక్టర్ని సంప్రదించడం మేలు. నిర్లక్ష్యం చేస్తే ఇది మరిన్ని మానసిక సమస్యలకు దారితీయగలదని డాక్టర్లు చెప్తున్నారు. ఈ సమస్య చాలా అరుదైందే కావచ్చు, కానీ దీనిపై వైద్యులు పెద్దగా పరిశోధనలు చేయలేదు. అందువల్ల దీనికి ఖచ్చితమైన ట్రీట్మెంట్, మందులు వంటివైతే లేవు. కాకపోతే నిద్ర బాగా పట్టేలా నిద్రపోవడం సరైన పరిష్కారంగా చెప్తున్నారు. టెన్షన్లను తగ్గించుకొని ప్రశాంతంగా ఉండడం మేలని చెప్తూ ఉంటారు. నిద్రపోయే వారిలో 10% నుంచి 50% మందికి తమ జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ఈ స్లీప్ పారాలిసిస్ సమస్య వచ్చే ఉంటుంది. అలాగే ఒక 5% మందికి తరచూ వస్తూ ఉంటుంది. మగ ఆడ తేడా లేకుండా అందరికీ అలా వచ్చిపోతూ ఉంటుంది అంతే. మన దేశంలో స్లీప్ పారాలిసిస్ వచ్చే వాళ్ళు తమను దెయ్యం పట్టబోయింది అని అనుకుంటారు. కొంతమంది అయితే నల్లని జుట్టు విరబోసుకొని పెద్ద తలతో ఉన్న దెయ్యం తనను వదిలేసి మాయమైందని చెప్తుంటారు. తమకు దెయ్యం తల తప్ప ఇంకేమీ కనిపించలేదని అంటూ ఉంటారు. అమెరికా లాంటి దేశంలో స్లీప్ పారాలిసిస్ వచ్చిన వారు తమను గ్రహాంతర వాసులు ఎత్తుకుపోయారని, తమ పీక నొక్కి కదలకుండా పట్టి బలవంతంగా ఇంజెక్షన్ ఇచ్చారని చెప్తారు. అలా చెప్పుకోవడం ద్వారా తాము మిగతా వారి కంటే ప్రత్యేకం అని చెప్పుకుంటారు. అదో రకమైన మానసిక సంతృప్తి అని పరిశోధకులు చెప్తున్నారు. స్లీప్ పారాలిసిస్ అనేది నిద్రలోకి జారుకున్న కాసేపటికి వస్తుంది. ఆ సమయంలో వ్యక్తి పడుకొని నిద్రపోతున్నా, కూర్చొని నిద్రపోతున్నా, ఎలా నిద్రపోతున్నా కళ్ళు మాత్రం తెరుస్తారు. బ్రెయిన్ కూడా పనిచేస్తూ ఉంటుంది, ఊపిరి కూడా తీసుకుంటారు. చుట్టూ ఏం జరుగుతుందో అన్ని చూస్తూ ఉంటారు, కానీ ఏమీ చెయ్యలేరు, కదలలేరు, మాట్లాడలేరు. అరే ఇలా అవుతుందేంటి, నేనెందుకు కదలలేకపోతున్నాను, నేనెందుకు మాట్లాడలేకపోతున్నానని ఆలోచిస్తూ ఉంటారు. అలా జరిగితే అది స్లీప్ పారాలిసిస్ అని అనుకోవాలి. కొంతమందికి చెస్ట్ ప్లేస్ లో ఎవరో బలంగా నొక్కుతున్నట్లు కూడా అనిపిస్తుంది. అలాంటి వారు కొంచెం ఊపిరి తీసుకోవడానికి కొంచెం కష్టపడుతూ ఉంటారు. ఇంకొందరు తాము గుసగుసలు ఏవేవో మాటలు విన్నామని చెప్తూ ఉంటారు. బాగా నిద్రపోతే ఇలాంటి సమస్యలు రావని డాక్టర్లు చెప్తున్నారు. మీకు కూడా ఇలాంటి వింత సమస్య ఏదైనా ఉందా? ఉంటే మాకు కామెంట్ చేయండి. అండ్ మా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.